ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా రోజుల నుండి పస్తులుంది. ఓవైపు ఎర్రటి ఎండలో నీరసంగా అడుగులు అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తుంది. పాపం ఆకలితో అల్లాడిపోతుంది. అన్నం తినక ఎన్ని రోజులైపోయిందో. అప్పుడు దాని కన్ను ఓ కుందేలుపై పడుతుంది. ఆ కుందేలు ప్రశాంతంగా క్యారెట్ తింటూ కూర్చుంది. అసలు నక్క దాని దగ్గరికొచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా తింటూ ఉంటుంది. భలే భలే కుందేలు, ఈ రోజు ఇది నాకు ఆహారం కాబోతుంది. దీన్ని జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. నక్క నెమ్మదిగా నడుస్తూ వెళ్లి కుందేలు వెనుక నిలబడుతుంది. ఓ చెట్టు కొమ్మ దగ్గర దాక్కుని ఉంటుంది. కుందేలుకి శబ్దం వచ్చి అటూ ఇటూ చూస్తుంది. నక్క చెట్టు కొమ్మ నుండి బయటకొచ్చి కుందేలు వెనకే నిలబడి చూస్తుంటుంది. కుందేలు ఇటు చూస్తే నక్క ఇటు చూస్తుంది. కుందేలుకి ఏదో అనుమానంగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అంతే, అమాంతం నక్క కుందేలుపైకి దూకుతుంది. కుందేలు నక్క నోట్లో పళ్ల మధ్యలో క్యారెట్ ఇరికిస్తుంది. నక్క తన పళ్లలో ఇరుక్కున్న క్యారెట్తో గెంతుతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇంతలో కుందేలు అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంటుంది. కాసేపటికి నక్క తన నోట్లో ఉన్న క్యారెట్ని ముక్కలు చేసి క్యారెట్ని కింద పడేస్తుంది. అయ్యో అమ్మో, నా నోరు. ఓడిపోయిన నక్క నెమ్మదిగా నడుచుకుంటూ ఓ చోటికి వెళ్తుంది. అది ఒక యుద్ధభూమి. అక్కడక్కడ గొడ్డళ్ళు, కత్తులు కనిపిస్తూ ఉంటాయి. ఆహారం వెతికే పనిలో ఒకప్పుడు యుద్ధం జరిగిన ఒక ఖాళీ మైదానానికి చేరుకుంటుంది నక్క. కాని నక్కకి ఈ విషయాలేమీ తెలియక ఆహారం వెతికే పనిలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయి గాని ఏదీ తినడానికి పనికిరాదు. ఆకలితో ఉన్న నక్క అక్కడున్న ఒక తోలు బెల్ట్ తీసి నవలడం మొదలుపెట్టింది. ఛీ థూ, ఛీ థూ, ఏంటిది? మళ్లీ నడక మొదలుపెట్టింది. నీరసంతో శుష్కించిపోయి పాపం సొమ్మసిల్లి పడిపోతుంది. అంతలో ఢామ్ ఢామ్ అని శబ్దం వినబడుతుంది. అంతే, ఆ శబ్దం విని భయంతో పరుగులు పెడుతూ ఓ చెట్టుచాటుకి వెళ్లి దాక్కుంటుంది. నెమ్మదిగా చెట్టు కొమ్మల్లోంచి నక్క కాస్త తల బయటికి పెట్టి తొంగి చూస్తుంది. డప్పుల శబ్దం తగ్గడంతో నక్కకి భయం కూడా తగ్గుతుంది. అటూ ఇటూ ఓసారి చూస్తూ మంచి సువాసన వస్తుంటే గమనిస్తూ ఉంటుంది. మంచి గుమగుమలొస్తున్నాయి, తినాలనిపించేస్తుంది. అలా అనుకుంటూ అది ఆ డప్పు దగ్గరికి వెళ్తుంది. కాని మళ్లీ అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి మళ్లీ వాసన చూస్తుంది. బాగా నమ్మకం కుదిరాక డప్పుపై ఎక్కి ఢామ్ ఢామ్ అని శబ్దం చేస్తుంది. అయ్యో అమ్మో బాబోయ్, భూతం భూతం! భయంతో వేగంగా పరుగులు పెట్టి చెట్టు కొమ్మలో దాక్కుని ఆయాసపడుతూ ఉంటుంది. కాసేపటికి మళ్లీ నెమ్మదిగా బయటికి వచ్చి డప్పుని చూస్తుంది. అంతా ప్రశాంతంగా అనిపించాక మళ్లీ నెమ్మదిగా డప్పు దగ్గరికి వెళ్తుంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో నీకేం పని? డప్పు శాంతంగా ఉంటుంది. సమాధానం చెప్పు.
నక్కకి కోపం వచ్చి మళ్లీ డప్పుపై గెంతుతూ శబ్దం చేస్తూ వెంటనే కిందికి దిగిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్లాలని అనుకుంటూనే ఒక్కసారి వెనక్కి తిరిగి మళ్లీ చూస్తుంది. దగ్గరికి వెళ్లి తన చేతులతో డప్పులపై పెద్దగా శబ్దం చేస్తుంది. ఢామ్ ఢామ్ అంటూ మళ్లీ శబ్దం చేస్తుంది. ఓ, ఇదా అసలు విషయం. దీనిపై దేంతో మోగించినా శబ్దం వస్తుందన్నమాట. మళ్లీ డప్పుపై దూకి ఢామ్ ఢామ్ అని గెంతుతుంది. డప్పుని మోగిస్తుంది. అనుకోకుండా డప్పు అటూ ఇటూ కదులుతుంది. అలా కదులుతూ కదులుతూ పడిపోతుంది. డప్పు అటూ ఇటూ ఊగుతూ పల్టీలు కొట్టి పడిపోతుంది. అంతే, నక్కకి చుక్కలు కనిపిస్తాయి. నక్క కాస్త స్పృహలోకి వచ్చి చూస్తుండగానే డప్పు కింద ఒక ప్లేట్ కనిపిస్తుంది. అందులో అన్నం, చికెన్ ఇంకా రకరకాల ఐటమ్స్ పెట్టి ఉన్నాయి. వావ్, భలే రుచిగా ఉన్నాయి. లొట్టలేసుకుంటూ కడుపు నిండా తిని అది ప్రశాంతంగా ఉండిపోతుంది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? మనకి సాధించాలి అనే తపన, కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు.